హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా పాపకి ఓన్‌గా కొన్ని ఫ్రాక్స్ డిజైన్ చేశాను. అవి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను మా పాపకి ఎప్పుడు కూడా ఓన్‌గానే డిజైన్ చేస్తాను. బయట నేను ఎక్కువగా కొనను. నాకైతే కొనుక్కుంటాను గానీ, మా పాపకైతే నేనే స్టిచ్ చేస్తాను. నాకు ఏంటంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు. యాక్చువల్లీ నేను టైలర్ అనమాట. సో, నేను ఫ్యాబ్రిక్స్ తెచ్చుకుంటాను. లేదంటే ఇంట్లో ఉన్న శారీస్‌తోనే నేను తనకి ఫ్రాక్స్‌ని డిజైన్ చేస్తాను. ఎందుకంటే మనకు ఫ్యాబ్రిక్స్ తక్కువ ప్రైసెస్‌కి ఎలాగో వస్తూ ఉంటాయి. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువగా అవుతాయి. సో, ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎలాగో నేనే స్టిచ్ చేస్తాను కాబట్టి నాకు ఛార్జెస్ ఏమి ఉండవు కాబట్టి, సో, నాకు తక్కువ బడ్జెట్‌లో నాకు అవుట్‌ఫిట్స్ రెడీ అయిపోతాయి కాబట్టి ఆల్మోస్ట్ మా పాపకి నేను అవే రెడీ చేస్తూ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. సో, ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఇది నేనే ఇది 3, 4 ఇయర్స్ బ్యాక్ స్టిచ్ చేశాను ఈ ఫ్రాకు. కొంచెం చిన్నగా అయింది ఇప్పుడు. బట్ బాగుంటుంది ఈ ఫ్రాకు. సో, నేను పక్కన పిక్ పెడుతున్నాను చూడండి. సో, ఫ్రాక్ అనేది ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. ఇది కలర్ కాంబినేషన్, ఆ డిజైన్ కూడా సింపుల్గా బాగా అనిపిస్తుంది. నేను సింపుల్గానే స్టిచ్ చేశాను. సో, వెనకాల కొంచెం పాట్ నెక్ పెట్టాను అంతే. సో, ఇది కొంచెం లెంత్ చిన్నగా అయినప్పుడు కూడా ఫిట్టింగ్ అయితే ఇంకా సరిపోతుందనమాట. సో, అందుకే అలాగే ఉంచాను. వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇది నాకు బాగా ఫేవరెట్ ఫ్రాక్ అనమాట ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీ. ఇదేంటంటే రీసెంట్‌గానే స్టిచ్చింగ్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే మా చెల్లి పెళ్ళి ఉండే. సో, పెళ్ళిలో ఏదో ఒక టైంలో వేయచ్చులే అని చెప్పేసి స్టిచ్చింగ్ చేశాను. ఇదైతే చాలా బాగుంటుందసలు. నాకు బాగా నచ్చింది. చాలా మందికి కూడా ఇది నచ్చింది. సో, దీని మీద ఒక చిన్న వీడియో కూడా చేశాను. మా పాప అటు ఇటు వాక్ చేస్తుంటే పెట్టాను యూట్యూబ్‌లో చూడండి. సో, ఏంటంటే ఇది నేను ఆల్రెడీ కట్టుకుందామని తీసుకున్నాను. 1 ఆర్ 2 టైమ్స్ కట్టుకున్నాను కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని. తర్వాత మా పాపకి హాఫ్ సారీకి అయితే ఇంకా బాగుంటుందనిపించి తన కోసమనే స్టిచ్చింగ్ అయితే చేశాను. సో, నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ దీనిపైంది. ఈ బ్లౌజ్ ఏంటంటే నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడేమో పాపకి హాఫ్ సారీ కుట్టేసాను. ఎలాగా అని ఆలోచిస్తే ఐడియా వచ్చింది. సో, మొత్తం దాన్ని ఇప్పేసి మళ్ళీ తన సైజులో మొత్తం దాన్ని స్టిచ్చింగ్ చేశాననమాట. సో, బ్లౌజ్ డిజైన్ అయితే సింపుల్గానే చేశాననమాట. ఎందుకంటే అది ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాను నేను. స్టిచ్ చేసేసుకున్నది తన సైజులో చేసేసాను అంతే. జస్ట్ పైన షోల్డర్ దగ్గర కట్ చేశాను. జస్ట్ సైడ్స్ కట్ చేసి తనకు సరిపడా కుట్టాను. నెక్స్ అయితే నేనేమి కదపలేదు అసలు. జస్ట్ పైన షోల్డర్ దగ్గర లెంత్ కట్ చేశాను. సైడ్స్ వచ్చేసి విడ్త్ కట్ చేసి తన సైజులో స్టిచ్చింగ్ చేశాను. ఇంకా వాటినైతే నేనేం కదపలేదు. ఎలా ఉందో అలా ఉంచేసాను బ్లౌజ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి దుప్పట్టా. ఈ దుప్పట్టా అయితే లేస్ అయితే సరిపోలేదు. యాక్చువల్లీ దుప్పట్టా లెంత్ కూడా సరిపోలే క్లాత్. నేను దాన్ని 2 పీసెస్గా చేసి మధ్యలో జాయింట్ వేసి కొంచెం దుప్పట్టా లెంత్ పెంచి లేస్ కూడా సరిపోలేదు. కానీ ఇంకా అవసరమైన సైడ్ మాత్రం లేస్ వేసేసాను. ఇంకా పైన సైడ్ వస్తుంది కదా మనకి, ఆ పైన సైడ్ మాత్రం అలా వదిలేసి ప్లెయిన్గా మనకి ఎటు సైడ్ కనిపిస్తుందో అటు సైడ్ మాత్రం లేస్ వేసి డిజైన్ చేసేసాను. సో, సెట్ అయిపోయింది. కానీ నాకు ఈ లాంగ్ ఫ్రాక్ మాత్రం చాలా బాగా నచ్చింది. చాలామందికి నచ్చింది కూడా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రాక్ ఇది. ఇది కూడా శారీయే. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. సో, ఇది కూడా లాంగ్ ఫ్రాకే. ఇది సింపుల్గా స్టిచ్ చేశాను. దీనికి ఏం డిజైన్ పెట్టలేదు, ఏమి పెట్టలేదు. జస్ట్ సింపుల్గా కొంచెం అర్జెంట్ ఉండే. సో, అందుకే నార్మల్గానే స్టిచ్ చేశాను. బట్ లుక్ మాత్రం బాగుంటుంది. ఆ కలర్ కాంబినేషన్ అది వేసుకోగానే కొంచెం లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ హ్యాండ్స్ దగ్గర మాత్రం చిన్న బుట్ట టైప్లో పెట్టేసాను అంతే. ఇంకా ఏమీ లేదు. కానీ లుక్ బాగుంటుంది ఇది. ఈ ఫ్రాక్ సింపుల్గా స్టిచ్ చేసిన లుక్ బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం తీసుకునే కలర్సు అండ్ ఆ డిజైన్స్ వల్ల మనకి లుక్ అనేది బాగా వస్తుంది, సింపుల్ స్టిచ్చింగ్ అయినా కూడా. సో, అలా బాగుంటుంది ఆ ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడీమేడ్ ఇదనమాట. ఇది హాఫ్ శారీ. సో, మీకు చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఫ్రాకే. ఇది నేను డిజైన్ చేశాను. ఇది కూడా నేను స్టిచ్ చేసిందే. ఇదేంటంటే మా పాప బర్త్డే ఉండే ఆ రోజు. అప్పటికి ఇంకా డ్రెస్ కొనలేదు. కొనే టైం కూడా లేదు. ఏం చేయాలా అని ఆలోచించి ఇంట్లో అంతా వెతికితే నాకు ఈ 2 కలర్స్ క్లాతులు దొరికాయి. మా మా ఫ్యాబ్రిక్స్ ఇవి ఇంట్లో ఉండే. సో, అవి 2 తీసుకొని అప్పటికప్పుడు ఈ డిజైన్ అనేది నేను స్టిచ్ చేసేసాను. అంటే మనం అనుకోకుండా ఏదైనా చేసినప్పుడు అవి పర్ఫెక్ట్‌గా వస్తూ ఉంటాయి కదా! సో, ఈ ఫ్రాక్ కూడా అలా సెట్ అయిపోయిందనమాట. పిక్ పెట్టాను కదా చూడండి సైడ్‌లో. చాలా బాగుంటుంది ఫ్రాక్ కూడా.
అప్పటికప్పుడే స్టిచ్ చేసేసాను. సింపుల్గా కింద చిన్నగా ఫ్రిల్స్ పెట్టి గ్రీన్ కలర్ క్లాత్తోని హ్యాండ్స్ కూడా ఏం పెట్టలేదు. షోల్డర్స్ జస్ట్ షోల్డర్ దగ్గర చిన్న డిజైన్ చేశాను అంతే. మొత్తం సింపుల్గా ఉంటుంది కానీ చూడ్డానికి బాగుంటుంది. సో ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో అనుకోకుండా స్టిచ్ చేసిన మంచి ఫ్రాక్ అయితే రెడీ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఆడబడుచు పెళ్ళికి మా పాప కోసం స్టిచ్ చేసినవే. ఇది ఇంకొక సెట్ తీసుకున్నాను. 2 సెట్స్ తీసుకున్నాను. నాకు 2 సెట్స్ కూడా 2500లో అయిపోయినాయి మొత్తము ఫ్యాబ్రిక్స్కి ఓన్లీ. ఇక స్టిచ్చింగ్ ఛార్జెస్ లేవు కాబట్టి నాకు 2500లో నాకు 2 డ్రెస్సెస్ అయితే రెడీ అయినాయి. సో ఇది పక్కన ఫొటోస్లో చూడండి ఎంత బాగుందో. సో ఏంటంటే ఇది స్కర్ట్ క్రాప్ టాప్లో స్టిచ్ చేశాను అనమాట. సో దీంట్లో నాకు సాటిన్ పడింది క్లాత్. ఇంకా క్యాన్ వేసి స్టిచ్ చేశాను. మంచి బుట్టలా వస్తుంది కదా అనేసి నిజంగా అలాగే వచ్చింది. సో దీనిపైకి నేను సిల్వర్ కలర్లో తీసుకున్నాను పైన టాప్కి. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది స్కర్టు. సో బ్లౌజ్ వచ్చి ఇదనమాట. దీనిపైన బ్లౌజు సిల్వర్ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా కొంచెం నెట్టెడ్ టైప్లోనే వస్తుంది, కాకపోతే వర్క్ ఉంటుందన్నమాట. ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజు. సో రఫుల్ హ్యాండ్స్ పెట్టాను 3 స్టెప్స్. ఇది కూడా బోట్ నెక్ పెట్టి కొంచెం సింపుల్గానే స్టిచ్ చేశాను. ఇలాగా బ్యాక్ సైడ్ ఏంటంటే నేను హార్ట్ షేప్ పెట్టాను. ఇలా వస్తుంది. సో ఈ డ్రెస్సు ఇంకొక డ్రెస్ చూపిస్తాను చూడండి. నాకు ఇవి రెండు కూడా నాకు 2500లో ఫ్యాబ్రిక్ వచ్చేసింది అనమాట. మనకి ఏంటంటే పిల్లల ఫ్యాబ్రిక్స్ లెంత్ తక్కువ పడుతుంది కాబట్టి కాస్ట్ తక్కువలో వచ్చేస్తుంది. రీజనబుల్ ప్రైజెస్లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఏ ఫ్రాక్స్ మనం బయట కొనాలి అంటే ఒక్కొక్క డ్రెస్కే 3000 అలా ఛార్జెస్ చేస్తారు. సో మనకి స్టిచ్చింగ్ నేర్చుకుంటే చాలా బెటర్ అండి. లేడీస్ అయితే, ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే మెయిన్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది అది 2 కలిపి తీసుకున్నాను ఫ్యాబ్రిక్స్. ఇది లంగా ఓణిగా స్టిచ్ చేశాను. సో ఇది వచ్చేసి స్కర్ట్. దీనిపైకి ఏంటి అంటే నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇలా ఉంటుందన్నమాట స్కర్ట్. మొత్తం ఇలా వస్తుంది. నేను దీనిపైకి ఏం చేశానంటే గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ప్లస్ ఈ స్కర్ట్లో రెడ్ కలర్ ఉంది కదా, అది హ్యాండ్స్కి తీసుకొని బుట్ట చేతులు పెట్టాను ఇక్కడ పిక్లో చూపిస్తున్నట్టుగా. సో ఇలా ఉందన్నమాట. ఇది కూడా ఏంటంటే నార్మల్ బుట్ట చేతులు పెట్టాను. మా నెక్స్ అవి సింపుల్గానే పెట్టాను. కొంచెం పాట్ నెక్ పెట్టాను వెనకాల అంతే. హ్యాండ్స్ మాత్రమే బుట్ట చేతులు పెట్టాను. ఓకే. దీనిపైకి ఏంటంటే నేను సిల్వర్ కలర్ది చున్నీ తీసుకున్నాను. సో మనకు నెట్టెడ్లో ఇప్పుడు వస్తున్నాయి కదా చున్నీలు వర్క్ వచ్చేసి, సో సేమ్ అటువంటిదే నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను. సో నాకు ఆ 2 కలిపి 2500లో పడ్డాయన్నమాట. ఆ సెట్ ఈ సెట్ కలిపి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా నేను ఫ్యాబ్రికే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేశాను. ఇది కూడా నాకు తక్కువనే పడింది. 1300 ఎంతో పడింది ఫ్యాబ్రిక్ అంతే. లైనింగ్స్ అవి కలిపి ఒక 1500 అవి ఉంటాయి అంతే. సో నాకు 1500లో ఈ అవుట్ఫిట్ అనేది నాకు రెడీ అయింది. సో నేను కింద స్కర్ట్కి అలా కట్ వర్క్ వేసి దాని కింద నేను నెట్టెడ్ స్టెప్స్ అనేవి వేసాను క్లాత్తోని. సో స్టిచ్ ఓవరాల్గా ఇలా ఉంటుంది లుక్. పక్కన పిక్ పెట్టాను కదా చూడండి. దీనిపైకి నేను ఏంటంటే గ్రీన్ కలర్ది తీసుకున్నాను వెల్వెట్ క్లాత్. సో ఇదనమాట. ఇది వెల్వెట్ క్లాత్. సో ఇది డార్క్ షేడ్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలరు. ఇది కూడా బోట్ నెక్ పెట్టి సింపుల్గా పెట్టాను. వెనకాల వీ షేప్ పెట్టి రిబ్బన్ పెడతారు కదా వెనకాల, ఆ రిబ్బన్ అనేది పెట్టాను అనమాట అంతే. హుక్స్ వచ్చేసి సైడ్ పెట్టాను. దీని మీద చున్నీ ఏంటి అంటే రఫుల్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ మోడల్లో ఇలా దుప్పట్టా రెడీ చేశాను చున్నీ.
సో ఇలా వస్తుందన్నమాట చున్నీ సింగిల్ వన్ సైడ్ వేసుకోవచ్చు, అది మన ఆప్షన్. ఇదన్నమాట. నేను మొత్తం మా పాపకు నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ మొత్తం ఇవన్నమాట. మనకి స్టిచ్చింగ్ వచ్చి ఉంటే కనుక మనమే ఫ్యాబ్రిక్స్ తీసుకొని మన పిల్లలకు మంచిగా, మనకు కావచ్చు మన పిల్లలకు కావచ్చు, మనం డిజైన్ చేసుకుంటే మనకు నిజంగా మనీ చాలా సేవ్ అవుతుంది. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే, రాని వాళ్ళు కూడా ఇలా నేర్చుకుంటే మనకి ఇలా యూజ్ అవుతుంది. మనం బయట క్లాత్ తీసుకుంటాం, మనకు క్లాత్ అయితే తక్కువ ప్రైస్లో వస్తుంది, బట్ స్టిచ్చింగ్కి బయట ఇవ్వాలి అంటే మాత్రం అంతకు మించి ఛార్జెస్ తీసుకుంటారు. కాబట్టి స్టిచ్చింగ్ నేర్చుకుంటే బెటర్, నాకు తెలిసి లేడీస్ అయితే. సో ఇవన్నమాట ఈరోజు డిజైన్స్. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి బట్టల డ్రెస్సెస్ అని.